కిందటి భాగంలో మీరు చూశారు, కీర్తి గుహలోపలికి వెళ్ళాక ఎంతో అసహ్యంగా ఉన్న తన మొహాన్ని అందంగా ఎలా మార్చుకుందో. ఇక ఇప్పుడు మోహిత్ అనే ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ సృష్టితో పాటు మూవీ చూసి తిరిగి వస్తూ ఉంటాడు. సృష్టి చూడు, రాత్రి చాలా అయిపోయింది, 12 కాబోతుంది. ఇక నేను నిన్ను ఇంట్లో దింపేస్తాను. అరే మోహిత్, నువ్వు ఎందుకింత అన్రొమాంటిక్గా ఉన్నావు? చీకటి రాత్రి అందమైన అమ్మాయి నీతో పాటు ఉంది, కానీ నువ్వేమో ఇంటికి వెళ్లడం గురించి మాట్లాడుతున్నావు. ఆ మాట వినగానే మోహిత్ బ్రేక్ వేస్తాడు. అంటే నీ ఉద్దేశం నేను అన్రొమాంటిక్ అనే? ఉద్దేశం కాదు, నువ్వు నిజంగానే అన్రొమాంటిక్. సరే అయితే నేను ఇప్పుడే ఇమ్రాన్ హాష్మీలా మారి చూపిస్తాను. మోహిత్ సృష్టిని ఎత్తుకుని ఒక చెట్టు దగ్గరికి తీసుకువెళ్తాడు. అరే స్టూపిడ్, ఏం చేస్తున్నావు? మోహిత్ సృష్టిని కిందకి దించుతాడు. ఆ తర్వాత తనని చెట్టు కానేస్తాడు. ఔచ్! ఇప్పుడు నీకు చూపిస్తాను నేను ఎంత అన్రొమాంటిక్కో. తను తన మొహాన్ని సృష్టి మొహం దగ్గరికి తీసుకువెళ్తుంటాడు. అంతలో వాళ్ళిద్దరికీ ఎవరివో ఊపిరి తీసుకునే శబ్దాలు వినిపిస్తాయి. ఉన్నట్టుండి మోహిత్ మొహంలో రంగులు మారిపోతాయి. సృష్టి వెనక చెట్టు దగ్గర ఎవరో నిలబడి ఉంటారు. మోహిత్ నోట్లో నుంచి మాట బయటికి రావడం లేదు. అప్పుడు సృష్టి కూడా వెనక్కి తిరిగి చూస్తుంది. తనను చూసేసరికి సృష్టి కూడా చాలా భయపడిపోతుంది. అంతలో ఆ ఆడమనిషి తన పంజాని సృష్టి గుండెల్లోకి గుచ్చుతుంది. ఆ తర్వాత తన గుండెను తీసేస్తుంది. సృష్టి! రాత్రి 3 గంటలప్పుడు రాజ్వీర్ ఆ చోటికి చేరుకుంటాడు. ఓ మై గాడ్, తన ఒంట్లో నుంచి తన గుండెను మాయం చేశారు. రాజ్వీర్కి గుహ గోడ మీద రాసి ఉన్న ఆ విషయాలన్నీ కూడా గుర్తుకొస్తాయి. తను అంబులెన్స్ని పిలిచి సృష్టి శవాన్ని ఫోరెన్సిక్కి పంపిస్తాడు. మరుసటి రోజు రాత్రి కూడా 2 గంటల సమయంలో మళ్లీ రాజ్వీర్కి కానిస్టేబుల్ కాల్ చేస్తాడు. సార్, ఇవాళ మళ్ళీ ఒక అమ్మాయి శవం దొరికింది, అదే పరిస్థితుల్లో. ఆ మాట వినగానే రాజ్వీర్కి మతిపోతుంది. తనిక ఆలస్యం చేయలేదు. తెల్లవారిన వెంటనే బేలంపూర్ గ్రామానికి వెళ్తాడు. నేనిక బేలంపూరి వెళ్ళి ఈ కేసు గురించి సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే. తను 2 గంటల ప్రయాణం చేసి ఆ గుహ దగ్గరికి వెళ్లి చేరతాడు. కార్లోంచి దిగగానే చూస్తాడు, ఆ గుహ గోడ మీద రాసి ఉన్న మాటలు మారిపోయి ఉంటాయి. ఏంటిది ఇలా ఉంది? ఇప్పుడు తనకి చేప విముక్తి కలిగిందా? రాజ్వీర్ కార్లో కూర్చుంటాడు. ఆ తర్వాత ఊర్లోకి వెళ్తాడు. అక్కడ ఇవాళ రామ్నాథ్తో పాటు మరొక ముసలి వ్యక్తి కూడా కనిపిస్తాడు. ఇన్స్పెక్టర్ బాబు, మళ్ళీ మీరు మా ఊరికొచ్చారా? మా పట్టణంలో ప్రతిరోజు ఒక రాక్షసి ఆడపిల్లల ప్రాణాలు తీస్తుంది. మీ ఊర్లో ఉన్న గుహ గోడ మీద ఏమి రాసిందంటే తనకు శాప విమోచనం జరిగింది అని. ప్లీజ్ మీరు నాకు జరిగిందంతా చెప్పండి. ఎవరా రూపురేఖ? తను ఆ గుహలో బందీగా ఉందా? ఇప్పుడు తన స్వేచ్ఛను ఎలా పొందింది? వాళ్ళిద్దరిలో ముసలి వ్యక్తి ఇలా అంటాడు. ఇది 40 ఏళ్ల క్రితానికి సంబంధించిన విషయం. రూపురేఖ అనే పేరుగల అందమైన అమ్మాయి మా ఊర్లో ఉండటానికి వచ్చింది. తన కుటుంబంలో ఎవరూ లేరు. ఊళ్ళోని అబ్బాయిలందరినీ తన ప్రేమలలో చిక్కుకొని చేసేటట్లు చేసి డబ్బులు లక్కుంది. మా ఊర్లో ఆ సమయంలో రమేష్ అనే ఒక ధనవంతుడు నివసించేవాడు. అతని భార్య చాలా నల్లగా ఉండేది. రూపురేఖ రమేష్ను కూడా తన ప్రేమ వలలో చిక్కుకునేటట్లు చేస్తుంది. రూపురేఖ తనతో ఏం చెప్తుందంటే రమేష్ తన భార్యను చంపేస్తే అప్పుడు ఆమె ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అని. రమేష్ తన భార్యను చంపాలనే నిర్ణయం తీసుకుంటాడు. ఒకరోజు రాత్రి తన కత్తితో తన భార్య మీద దాడి చేస్తాడు. రమేష్, నువ్వు ఎందుకిలా చేశావ్? నేను నిన్ను ఎంతో ప్రేమించాను. నా ఆస్తిపాస్తులన్నిటినీ కూడా నీ పేరు మీద రాశాను. ధన్యవాదాలు, కానీ ఇక నీ అవసరమే లేదు. నువ్వు నీ మొహం చూసుకో, ఎంత నల్లగా అసహ్యంగా ఉంటున్నావు. ఇక రూపురేఖ ఒక అప్సర. నాకు ఇంట్లో తను కావాలి, నువ్వు కాదు. ఆ మాట వినగానే రమేష్ భార్య చనిపోతూ రూపురేఖని శపిస్తుంది. ఏ రూపురేఖ గురించి నువ్వు నన్ను చంపావో ఆ రూపురేఖ నాకంటే అసహ్యంగా మారుతుంది. అంతేకాకుండా అడవిలో ఉన్న ఆ పాత గుహలో రాక్షసిగా మారి బందీ అవుతుంది. రాక్షసిగా మారిన తరువాత తన దగ్గర శక్తులైతే ఉంటాయి,
కానీ వాటిని తను కేవలం ఆ గుహ లోపలే ఉపయోగించగలుగుతుంది. ఒకరోజు రాత్రి నాలాగే అసహ్యంగా ఉన్న అమ్మాయి ఆ గుహలోకి వెళ్తుంది. తను రూపురేఖకి కాస్త మాంసాన్ని బహూకరిస్తుంది. ఆ తర్వాత కళ్ళు మూసుకుని కూర్చుంటుంది. రూపురేఖకి తన శక్తుల ద్వారా ఆ అమ్మాయిని అందంగా మార్చాల్సుంటుంది. కానీ తలరాత ఎలా ఉంటుందంటే, అందంగా మారడానికి ముందు ఆ అమ్మాయి గనక రూపురేఖ మొహాన్ని చూసిందంటే అప్పుడు రూపురేఖ తనని అంతం చెయ్యాల్సి ఉంటుంది. అలా ఏదైనా ఒకరోజు రాత్రి ఏ అమ్మాయి అయితే రూపురేఖ మొహం చూడకుండా అక్కడ్నుంచి బయటికి వస్తుందో ఆ రోజు రాత్రి రూపురేఖ గుహ నుండి స్వేచ్ఛను పొందుతుంది. రూపురేఖ మళ్లీ అందంగా మారడానికి 3 అందమైన అమ్మాయిలను చంపి వాళ్ల గుండెను తినాల్సి ఉంటుంది. ఆ తర్వాతే తను అందంగా మారుతుంది. ఆ తర్వాత మరణం లేని రాక్షసిగా మారుతుంది. ఆ విషయం వినగానే రాజ్వీర్కి మతిపోతుంది. ఇక తనకి అంతా అర్థమవుతుంది. ఈ కారణంగానే ఏ అమ్మాయి ఆ గుహలోకి రూపురేఖ ముందుకు వెళ్ళి కళ్ళు తెరచి చూస్తుందో ఆ రూపురేఖ తనను చంపేశాడు. కానీ బహుశా కీర్తి కళ్ళు తెరవకుండా రూపురేఖ ద్వారా అందమైన ముఖాన్ని పొందింది. అందుకే ఇక రూపురేఖ స్వేచ్ఛను పొందింది. అవును, కానీ ఇప్పుడు నేను తనని ఎలా ఆపగలను? ఎలా తనని పట్టుకోవాలి? ఎలా తనను తెలుసుకోవాలి ఎక్కడుందో? నీ చెల్లెలు నీ దగ్గర ఏదో దాస్తుంది. ఏంటి మీ ఉద్దేశం? రూపురేఖ 3 అందమైన అమ్మాయిలను అంతం చేసి వాళ్ళ గుండెను తీసుకుని తినే వరకు తను కీర్తితో ముడిపడి ఉంటుంది. తను ఇప్పటికీ రాత్రివేళ నీ చెల్లెల చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది. రాజ్వీర్ ఆ క్షణమే అక్కడ్నుంచి తిరిగి పట్నం బయలుదేరతాడు. దారిలో తను అదే ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. తను 2 అమ్మాయిల గుండెను తీసుకుంది. ఒకవేళ ఈరోజు రాత్రి రూపురేఖ ఎవరైనా అమ్మాయి గుండెను తీసుకుని తింది అంటే అమరత్వాన్ని పొందుతుంది. ఇక ముందు కూడా ఈ మరణ మృదంగం మోగుతూనే ఉంటుంది. 2 గంటల్లోనే రాజ్వీర్ తిరిగి తన ఇంటికి చేరుకుంటాడు. తన దృష్టంతా పూర్తిగా కీర్తి ఉన్న గది తలుపు వైపే ఉంటుంది. ఇవాళ నువ్వు పడుకోవాలనుకోవట్లేదా? ఇక్కడే హాల్లో కూర్చునుంటావా? నేను ఒక కేసు గురించి ఆలోచిస్తున్నాను. నువ్వెళ్ళు, నేను కాసేపట్లో వస్తాను. శ్వేత సణుగుతూ గదిలోకి వెళ్ళిపోతుంది. రాజ్వీర్ అక్కడే కూర్చుని ఉంటాడు. నెమ్మదిగా రాత్రి 10 గంటలవుతుంది. ఇంతవరకు కీర్తి గదిలో నుంచి ఎటువంటి శబ్దమూ వినిపించలేదు. ఒకవేళ నేను కీర్తిని అనవసరంగా అనుమానిస్తున్నానా? అప్పుడే తనకి ఎవరో గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్న శబ్దం వినిపిస్తుంది. తను కంగారు పడతాడు. వెంటనే సోఫాలో నుంచి లేచి నెమ్మదిగా కీర్తి గది దగ్గరికి వెళ్తాడు. తను కీహోల్లోంచి తొంగి చూస్తాడు. కీర్తి, నువ్వు ఇవాళ రాత్రి నాకు కాస్త సాయం చెయ్యాలి. ఆ తర్వాత నేను అమరత్వాన్ని పొందుతాను. ఎందుకు చెయ్యను? ఎంతైనా నీ కారణంగానే కదా నాకీ కొత్త జీవితం దక్కింది. అదంతా చూసిన తర్వాత రాజ్వీర్ ఆశ్చర్యానికి గురవుతాడు. రూపురేఖ లాంటి భయంకరమైన రాక్షసితో తన చెల్లెలు కీర్తి భయపడకుండా ఎంతో ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటుంది. నేను ఇప్పుడే తనని అంతం చేయాలి. తను తన గన్ తీసుకుంటాడు. వెంటనే తలుపు తెరుస్తాడు. కీర్తి, తన దగ్గర నుంచి తప్పుకో. అన్నయ్యా! రాజ్వీర్ని తను భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. అంతలో రాజ్వీర్ 3 సార్లు తనని కాలుస్తాడు. అన్నయ్య వద్దు! కాని తనకి ఏమీ జరగలేదు. తను కిటికీలో నుంచి దూకి పారిపోతుంది. కీర్తి, నేను తనని ఎలా చంపాలో నాకు చెప్పు. బుల్లెట్ల ప్రభావం తన మీద ఏమీ చూపించడం లేదు. నువ్వెందుకు తనని చంపాలనుకుంటున్నావు? ఎంతో అసహ్యంగా ఉన్న నన్ను తను అందంగా మార్చింది. కాని నువ్వు? కానీ తను నిర్దోషులైన ఆడపిల్లల్ని చంపుతుంది. నేను తనని అంతం చేయాల్సిందే. నువ్వు తనని చంపాలి అనుకుంటే నన్ను కాల్చన్నయ్యా. ఎందుకంటే తను అందంగా మారనంత వరకు తన ప్రాణం నా ప్రాణంతో ముడిపడి ఉంటుంది. ఆ మాట వినగానే రాజ్వీర్కి కాళ్ళు చేతులు ఆడలేదు. ఇప్పుడు తను ఏం చెయ్యాలో తనకసలు అర్థం కాదు. అన్నయ్య, నువ్వు నన్ను చంపలేవు. ఇవాళ రాత్రి నేను తనకి సాయం చేస్తాను. మరొక అమ్మాయి గుండెను తిన్న తర్వాత తను నా జీవితంలో నుంచి దూరం అయిపోతుంది. ఆ తర్వాత తను అమరత్వాన్ని పొందుతుంది. అవును. నేను నా చెల్లిని చంపలేను. అలాగని అమాయకురైన ఆడపిల్లను కూడా చంపలేను.
ఆ మాట చెప్పి రాజ్వీర్ ఇంట్లో నుంచి బయలుదేరతాడు. రాజ్వీర్ కొంత దూరం నుండి తనని వెంబడిస్తూ ఉంటాడు. కీర్తి కాలనీ వెనకవైపున్న అడవిలోకి వెళ్లి ఆగుతుంది. రిధిమా, నువ్వింకా ఇంట్లో నుంచి బయలుదేరలేదా? లేదు, నేను దారిలో ఉన్నాను. కానీ అబ్బాయి ఎవరు? నన్ను కలవడానికి ఇంతగా ఎందుకు తప్పిస్తున్నాడు? డబ్బులున్న పార్టీయే కదా? అరే, చాలా డబ్బులున్నవాడు. మా వీధిలోనే ఉంటున్నాడు. నువ్వు త్వరగా రా. మీ ఇద్దరినీ కలిపి నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. రాజ్వీర్ చెట్టు చాటున దాక్కొని అంతా చూస్తూ ఉంటాడు. అప్పుడే రిధిమా కూడా అక్కడికి వస్తుంది. ఇదిగో, నేనొచ్చేశాను. నువ్వు చెప్పు, ఆ అబ్బాయి ఎక్కడున్నాడు? పిలుస్తాను తల్లి, పిలుస్తాను. నువ్వు ఒక్క నిమిషం ఆగు. త్వరగా రా రూపురేఖ, త్వరగా రా. నీ బలిబకరా రెడీగా ఉంది. నువ్వసలు ఏం చేస్తున్నావు? నన్ను క్షమించు రిధిమా, కానీ నాకు వేరే దారి లేదు. అంతలో అక్కడికి నల్లగా భయంకరంగా ఉన్న రూపురేఖ వస్తుంది. తనని చూడగానే రిధిమా వణికిపోవడం మొదలుపెడుతుంది. పద, నీకు నేను అందమైన చావునిస్తాను. అంతలో అక్కడికి రాజ్వీర్ వస్తాడు. తను రిధిమాని రూపురేఖ నుండి వేరు చేస్తాడు. రూపురేఖ, నేను ఈ నగరానికి ఇన్స్పెక్టర్ని. ఇక నేను నీకు నిర్దోషులను చంపడానికి అనుమతి ఇవ్వలేను. నువ్వు నన్ను చంపలేవు రాజ్వీర్ అని చెప్పి తను రాజ్వీర్ని తోసేస్తుంది. ఆ తర్వాత రిధిమాని మళ్ళీ పట్టుకుంటుంది. నన్ను కాపాడు, ప్లీజ్, నన్ను కాపాడు ఈ రాక్షసి బారి నుండి. నేను చావాలనుకోవడం లేదు. రాజ్వీర్కి ఇక తనకి ఆ ప్రమాణం గుర్తొస్తుంది. పోలీస్ ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు చేసిన ప్రమాణం. ఇవాళ నేను నా చెల్లెలి ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ రాక్షసను ఆపకపోతే ఈ అమ్మాయి మరణానికి నేను కారణమవుతాను. ఈ మరణ తాండవం ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. కీర్తి, నాకు ఇక వేరే దారి కనిపించడం లేదు. నన్ను క్షమించు. ఆ మాట వినగానే కీర్తి ఆశ్చర్యపోతుంది. రూపురేఖ ఇంకా ఎంతో భయంకరంగా నవ్వుతూ ఉంటుంది. రిధిమా మొహాన్ని కీరడం మొదలు పెడుతుంది. అంతలో రాజ్వీర్ కీర్తిని కాల్చేస్తాడు. లేదు! కీర్తి నేల మీద పడిపోయి తల్లడిల్లుతూ ఉంటుంది. రాజ్వీర్ చేతిలో నుంచి గన్ను కింద పడిపోతుంది. తను కన్నీళ్లు కార్చడం మొదలు పెడతాడు. అక్కడ కీర్తి ప్రాణం పోతుంది. రూపురేఖ ఎంతో దారుణంగా అరవటం మొదలు పెడుతుంది. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. రిధిమా భయపడి రాజ్వీర్ దగ్గరికి వెళ్తుంది. చాలా గట్టిగా గాలులు వీస్తాయి. ఒక సుడిగాలి లాంటిది వస్తుంది. అది రూపురేఖని తనతో పాటు ఒక్కసారిగా తీసుకెళ్లిపోతుంది. ఆ తర్వాత అంతా ప్రశాంతంగా మారిపోతుంది. తనిక తిరిగి రాదు కదా. తను మళ్ళీ గుహలోకి వెళ్ళిపోయింది. ఆ శాపంలోనే బందీ అయిపోయింది అని చెప్పి రాజ్వీర్ దృష్టి కీర్తి శవం మీద పడుతుంది. ఆ తర్వాత మళ్లీ తను కన్నీళ్లు కారుస్తాడు.